దీనివల్ల పోయేదేం లేదు. ఫైనల్గా డెసిషన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు తీసుకుంటే అప్పుడే అవుతుంది. కానీ చర్చ పక్కదోవ పట్టింది కదా. పథకాలు తీసుకునేవాడికి ఎన్ని అనవసరం, ఎవరు డిప్యూటీ సీఎంగా ఉన్నా ఎవరు సీఎంగా ఉన్నా అనవసరం, వాళ్ళ ఇంటికి డబ్బులు వచ్చినాయి లేదా పథకం వచ్చింది లేదా అని చూసుకోవాలి. లాజిక్ ఉంటుందండి. ఇప్పుడు ఇవాళ ఎప్పుడు కూడా వ్యతిరేకత ఒకసారి ప్రారంభం అయ్యాక కంటిన్యూ అవుతుంది. దాని నుంచి డైవర్ట్ చేసి చివరిలో ఒకటి ఇచ్చారనుకోండి ఈ లోపల మర్చిపోతారు అంతే కదా. ఇప్పుడు ఇది మర్చిపోవాలి. లేదనుకోండి రోజు ఇప్పుడు నాకు 10 రూపాయలు అప్పు చేయాల్సి వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని బూతులు తిట్టుకుంటా. ఎందుకు ఇదివరకు ఆడున్నప్పుడు డబ్బులు వచ్చాయి ఇవాళ ఏం రావట్లేదు అని తిట్టుకుంటాను కదా. ఈ తిట్టాగిపోవాలంటే ఏంటి, ముందు ఇది చర్చిస్తాడు, తర్వాత వచ్చే ఏడాది ఒక పథకం, ఆ తర్వాత ఏడాది ఒక పథకం ఇస్తున్నాడు అనుకోండి. మధ్యలో ఇట్లాంటి టాపిక్ డైవర్షన్స్ అవుతున్నాయి అనుకోండి, ప్రభుత్వాన్ని గురించి నిందించుకోడు. ఇప్పుడు జగన్కి వచ్చిన మైనస్ ఏంటి, అన్ని ఫస్ట్ ఏడాది ఇచ్చాడు, సూపర్, అందరూ అదే చర్చ, పండగ సంబరం. రెండో ఏడాది అమ్మ ఇస్తున్నాడు రోయ్, రెండో ఏడాది కూడా. మూడో ఏడాది అబ్బా వీడి మాట మీద నిలబడ్డాడు రోయ్. నాలుగో ఏడాది వచ్చేటప్పటికే ఎవడికి వస్తాడు, ఎవడబ్బా సొత్తిస్తాడు, ఇస్తున్నాడులే. ఐదో ఏడాదికి వచ్చాడు ఇచ్చాడులే అనే వచ్చేసి ఫైనల్ గా దెబ్బతిన్నాడు. అంటే రొటీన్ అయిపోయింది. ఇప్పుడు అవి పోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తోంది కదా విలువ. ఇప్పుడు చర్చ వస్తుంది కదా. ఈ చర్చ సందర్భంలో డైవర్ట్ అయిపోతాయి.